కొందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఎన్నట కాలం మంది ప్రేమ నాయన. అయ్యా నా ప్రయాణాన్ని క్షేమకరంగా నడిపించినందుకు, నీ కద్దూతల నుంచినందుకు స్తోత్రాలు తండ్రి. ఆయన మా పక్కన జరిగిన ఉపవాస కూడికను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మరి గారింట్లో ప్రభా జరిగిన గృహకూటాన్ని బట్టి కృతజ్ఞతాకృతి అయ్యా. ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు నాయన. మొన్నటి రాత్రి కాలం మంది సువర్ణ గృహంలో జరిగిన కూడికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఈ వారంలో ఇంకా జరగవలసిన ప్రతి కూటమును కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరి గృహాల్లో అయితే ప్రభా నాయన కూటములు తండ్రి దేవుని కీర్తితును ప్రభు యేసు సన్నిధి చేరి, ప్రభు యేసు సన్నిధి చేరి ఏదెను తోటలో ఆదాము అవ్వ పాపము చేసిరిగా. ఏదెను తోటలో ఆదాము అవ్వ పాపము చేసిరిగా. ఆ పాపాన్ని కడిగి పవిత్ర పరచిన రూపాంతరంగుడుగా. రూపాంతరంగుడుగా యెరూషలేము నగరియందు ఘనదేవుని కీర్తింతును ప్రభు యేసు సన్నిధి చేరి, ప్రభు యేసు చేరి. వెలిగింది రాత్రి వేళలో భూలోకం నిండింది శాంతి సంతోషం. పరలోకం విరిసింది గాన ప్రతిగానం. పరలోకం విరిసింది గాన ప్రతిగానం. సర్వోన్నతమైన స్థలములలో ఘనదేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక, కలుగునుగాక హల్లెలూయని. కలుగునుగాక, కలుగునుగాక హల్లెలూయని. ఆకాశం వెలిగింది రాత్రి వేళలో భూలోకం నిండింది శాంతి సంతోషం. పరిశుద్ధుడై పుట్టాడు మరి అమ్మ గర్భమునందున. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా, నీవు నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవాలయంలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. కూర్చుందాం. బాగా సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నిన్న మా ఇంట్లో కూటం జరిగిందండి. నేనైతే అంతకుముందు అయితే నా దగ్గర డబ్బులు ఏం లేవు. డేట్ అయితే పెట్టించాను. అమ్మగారు అంటే పెట్టించాను డేట్. అయితే డేట్ పెట్టించుకున్నా కాడి నుంచి కొద్దిగా టెన్షన్ పడ్డానండి. నేను దేవుడే ధనసాయం సిద్ధపరచాలని ప్రార్థన చేసుకున్నాను. అయినా ఒకళ్ళని అడిగాను,
ఇస్తారేమోనని. వాళ్ళైతే నాకేమి సమాధానం చెప్పలేదండి. నాకు ఆ టయానికి దేవుడే సిద్ధపరిచాడు. మళ్ళీ అమ్మగారేమో పెయింట్లు నెంబర్లు వేస్తా కొత్త అన్నాడమ్మా, ఎవరితో ఆగుద్దో ఆపుతాను నేను, శనివారం అయితే కుదురుతుందని చెప్పారు. అప్పుడైతే నేను కొద్దిగా బాధపడ్డాను. ఏంటి అమ్మగారు శనివారం పెడతా అన్నారు, క్రిస్మస్ ముందే నేను పెట్టుకోవాలనుకుంటున్నాను, ఏంటిట్టా అన్నారని మళ్ళీ నాకు కొద్దిగా బాధ వేసింది. మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నారు, తెల్లారు చేశారండి. అడిగి ఆయన అయితే రానన్నాడంట. నాకు ఒంట్లో బాగలేదమ్మా, మా ఆవిడకి హాస్పిటల్లో ఉంది, ఇప్పుడు వస్తాను కుదరదు అన్నాడంట. దేవుడి స్తోత్రం. అమ్మగారు నాకు మళ్ళీ ఫోన్ చేస్తే నాకు చాలా సంతోషం వేసిందండి. దేవుడు నాకు ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు, పని చేసుకునే శక్తిని కూడా ఇచ్చాడండి. మొన్న అయితే టిఫిన్ పెట్టాను కదా, అప్పుడైతే కొద్దిగా అర్థం చేద్దాం. అలాగే దేవుడు ఇచ్చిన సాధ్యం మా కుటుంబాన్ని, మా పెద్ద అబ్బాయి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. మా కుటుంబాన్ని మమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని మీ అందరిని అడుగుతున్నాను. మా గురించి ప్రార్థనలో పెట్టండి. ఇదే నా చిన్న సాధ్యం. దేవుడి సూత్రం అండి. అమ్మగారికి ఐగైకి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి, మంచి ఆరోగ్యం నడిపిస్తున్నాడు. నాకు బ్లడ్ తక్కువ ఉన్నా సరే దేవుడు కృపలు బట్టి నాకు మంచి శక్తి బలం దయచేశాడు. అలాగే ఇంకా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, రక్తం సమృద్ధిగా దయచేయాలని మీరంతా నా కోసం ప్రేర్ చేయండి వేడుకుంటున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించింది కాక. ఈ ప్రేమవని పతరమా మా సమీపమునకు అరుదించినావు. ఈ ప్రేమ కూడా అందరికీ బాగా తెలిసిన వాక్యమే. మత్తయి సువార్త వాక్యం చెప్పే ముందు ఒకటి చెప్పాలి. అవునండి, మరి మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి రండి. 4వ వచనం చదవండి. పక్షులు వచ్చి వాటిని మింగివేసింది. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడింది. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచిను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయింది. కొన్ని ముండ్ల పొదలలో పడిన వాడు వినును కాక అని చెప్పారు. చాలా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడను కాక. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఒక విత్తనంతో ఒక రైతులాగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఒక విత్తనం, మన హృదయం ఏమో పొలం. మన హృదయంలో ఇప్పుడు విత్తనం మంచిగా పడి ఫలించాలి, మొక్క రావాలంటే మట్టి కూడా బాగుండాలి. అవునా కదా? మట్టిని బట్టే పంట ఉంటుంది. మనం హృదయము మంచి మట్టి అయితే ఈ వాక్యం అనే విత్తనం ఫలించింది. చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది, డౌట్ ఉంటుంది. ఎవరంటే ఎందుకని వీళ్ళు ప్రార్థనగా వచ్చి కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు వీళ్ళు ప్రార్థనలో ఉండి కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు అని కొంతమంది వాళ్ళ యొక్క జీవితాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. వీళ్ళు వాక్యం వింటారు కదా, వీళ్ళు ప్రార్థన చేస్తారు కదా, వీళ్ళు చర్చికి వెళ్తారు, బాప్తీసం తీసుకున్నారు, అయినా కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని కొంతమందికి డౌట్ ఉంటుంది. అవునా? కొన్ని విషయాలలో మనకు వస్తుంది కదా అప్పుడప్పుడు అలాంటి ఆలోచన. అయితే ఎందుకు అంటే ఇక్కడ వినండి,
విత్తనాలు చల్లే రైతు అలా విత్తనాలు చల్లుకుంటూ వెళ్తాడు కదా. ఆ విత్తనాలు చల్లినప్పుడు అవంట ఎలా దేవుడు యేసు ప్రభువారు ఈ విషయాన్ని శిష్యులకి చెప్తున్నాడు. విత్తనాలు చల్లేటప్పుడు ఆ విత్తనాలు కొన్నేమో ఎక్కడ పడతాయి అంట. ఫస్ట్ వచ్చి వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడిను. త్రోవ పక్కన అంటే గట్టు పక్కన పడతాయి. పక్షులు వచ్చి వాటిని మింగేసిన, అంటే బయట మట్టిలో కాకుండా కొంచెం రోడ్డు మీద పడ్డాయి అనుకోండి. ఇది జల్లేటప్పుడు అంత పర్ఫెక్ట్గా ఏం జల్లగా ఒక గింజన్న వెళ్ళి అవతల పడిద్దిగా. అవి ఏం తినేస్తాయి అంటే వచ్చి పక్షులు తినేస్తాయి అంట. తర్వాత ఇంకో కొన్ని విత్తనాలు ఎక్కడ పడతాయి అంటే కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడిను. ఆ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిను, కానీ సూర్యుడు ఉదయించగానే చచ్చిపోయింది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా. కొంతమంది ఎందుకు ప్రార్థనకు వచ్చి కూడా తప్పులు చేస్తారు, వాక్యమిని కూడా బాప్తీసం తీసుకొని కూడా ఇంకా వాళ్ళలో దుష్టుడు పనిచేస్తాడో తెలుసా? వాళ్ళు ఎలాంటి విత్తనమో చెప్తా. ఇప్పుడు త్రోవ పక్కన పడిన విత్తనాలు ఉన్నాయి కదా, ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షులు తినేసినాయి. అంటే కొంతమంది వాక్యం వింటారు కానీ వెంటనే మర్చిపోతారు. దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు, గింజను ఎత్తుకెళ్ళిపోతాడు. అప్పుడు వాడికి ఏమీ గుర్తుండదు. ఇది ఒక బ్యాచ్. వీళ్ళకి పాపం ప్రత్యేకంగా పాపం చేయాలనే ఉద్దేశం ఉండదు, లేకపోతే పాపము చేయరు, కానీ వాక్యం గుర్తుపెట్టుకోరు. ఇక వింటారు, మర్చిపోతారు. పక్షి వచ్చి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళకి బాధ ఉండదు, చింత ఉండదు. అయ్యో నాకు గుర్తులేదే, అయ్యో నేను ఎందుకు మర్చిపోతున్నాను వాక్యాన్ని, పోయిన వారం ఏం చెప్పాను నేను ఎందుకు చెప్పలేకపోతున్నా, అసలు ఆ వాక్యం గురించి నేను ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నా, ప్రభా ఈ వారం నాతో మాట్లాడావు కదా ఈ వాక్యంతో అని దాని గురించే మీరు ప్రార్థన చేసుకోవాలి. దాన్ని అనుసరించడానికే మీరు ప్రయత్నం చేయాలి. విన్నారు వాక్యం, మళ్ళీ మీకు గుర్తుండదు నాకు తెలిసి. దానికోసం మీరు మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి ఇంటికి వెళ్ళాక. అప్పుడే నీలో ఆ విత్తనం ఫలించింది. అప్పుడే నువ్వు పర్ఫెక్ట్ విశ్వాసగా ఎదుగుతావు. నువ్వేమీ లేకుండా ఇక్కడ తినేసి వెళ్ళిపోతే పక్షి చెత్తికెళ్ళిపోతుంది విత్తనం. సపోజ్ రాత్రి ఏం వాక్యం చెప్పుకున్నాం? రాత్రి వాక్యం ఏ వాక్యం చెప్పుకున్నాం? ఎలీషా, గెహజీ. అదేనా? ఇంకా తర్వాత నిన్న దాని గురించి వేరే చెప్పాక సబ్జెక్టు ఎత్తుకెళ్ళిపోయింది అప్పుడే పక్షి. పిల్లలకి కుష్టి వ్యాధి సంపాదించి కదా. ఇప్పుడు మీకు ఇది గుర్తుందనుకో, మీకు కూడా ఇదే మైండ్ ఉంటుంది. ప్రభా మీరు దానికోసం ప్రార్థన చేస్తారు. ప్రభా గెహజీ ఇలా పాడైపోయాడు కదా, గెహజీ తను వద్దనుకుని దానికి ఆశపడ్డాడు కదా, తన సేవకుడు వద్దనుకుని దానికి ఆశపడి పరిగెత్తాడు కదా, నా బ్రతుకు అలా ఉండకూడదయ్యా, నీ వాక్యం ఏది వద్దనుందో నేను దాన్ని వదిలేయాలి ప్రభా, ఆ మనసు నాకు ఇవ్వయ్యా, ఆ కృప నాకు ఇవ్వయ్యా, నా బిడ్డలకి ఇవ్వయ్యా అని ఇలా ప్రార్థన చేసుకుంటేనే నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని నీలో పనిచేసినట్టు. లేకపోతే ఎత్తుకెళ్ళిపోయినట్టే పక్షి వచ్చి. ఎత్తుకెళ్ళిపోయిన దానికి ఏముంటుందండి? ప్రయోజనం ఉండదు. ఆ మొక్క వెళ్ళిద్దా లోపలికి వెళ్ళదు కదా, గింజ మింగేస్తుంది చక్కగా. ఎన్నో గింజలు, ఎన్నో విత్తనాలు అపవాది మింగే పారేస్తున్నాడు చాలామంది హృదయాల్లోని. ఇంకా వాళ్ళు ఏ ఫలింపు ఉండదు, పేరుకే అట్లా. ఎలాంటి వాళ్ళు దేవుడు రేపు వచ్చినప్పుడు ఏమి తీసుకెళ్ళడు. రెండో పర్సన్ ఉంటారు కదా, ఇప్పుడు అసలైన పర్సన్ దగ్గరికి వద్దాం. ఇక్కడ విత్తుచుండగా కొన్ని విత్తనాలతో పక్షులు వచ్చి పడినాయి. కొన్ని మన్ను లేని రాతి నేలను పడిను. ఎక్కడ పడినాయి అంట? మన్ను లేని రాతి నేల. అంటే సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. రాతి నేలను పడి ఒక బలమైన మొక్క నాటబడాలంటే అది భూమి లోతుకి వెళ్ళాలి. మధ్యలో ఏదడ్డు వచ్చింది? రాయి అడ్డు వచ్చింది. అప్పుడు అది వెళ్ళదు, ఇంకా దానికి బలం సరిపోదు. అలాగే ఇక్కడ మన్ను అంట లోతుగా ఆ మొక్క వెళ్ళనందుకు. ఒకవేళ చాలామంది, కొంతమంది, ఇప్పుడు మీకు అర్థమైపోద్ది పాయింట్ ఎందుకు బలంగా ఉండరు. చాలామంది వస్తారు దేవుళ్ళలోకి, ఇష్టంగా వస్తారు, వాక్యం వింటారు, ప్రార్థన చేసుకుంటారు, మేము దేవుడినే నమ్ముకుంటూ ఉంటారు, బాప్తిసం తీసేసుకుంటారు, రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పాపక్షమాపణ పొంది అన్నీ బాగానే ఫస్ట్లో బాగానే ఉంటాయి. అన్నీ తగ్గించుకుంటారు, ఒక మాట అన్నా తీసుకుంటారు, మళ్ళా చర్చికి రావాలన్న తాపత్రయం వాళ్ళలో కలిగిద్ది, ఎదుగుతారు, మొక్క ఎదిగిద్ది బాగానే. కానీ అది లోతుకెల్లా సరైన ఒక లోతుకి ఒక మొక్క వెళితే దాన్ని ఎవ్వరు కూడా తీయలేదు. ఇప్పుడు అక్కడ చిన్న మొక్కలు ఉన్నాయి,
ఆ మొక్కని ఈజీగా ఈడు కూడా పీకుతాడు వెళ్ళి. వెయ్యి అక్కడ పొలంలో వేసారు ఏంటి అవి మినుము మొక్కలు, అవి ఎంత ఉన్నాయి, ఎంత ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఎవరైనా తీసేస్తారు. కానీ ఇక్కడ మన ఇంటి దగ్గర మన చర్చి ముందు ఒక చెట్టు ఉంది కదా, దాన్ని తీస్తామా? దాన్ని ఎందుకు మన ఇక్కడ ఈ చర్చి ఎదర కట్టేటప్పుడు ఒక చెట్టు ఉంది, దాన్ని లోతుగా ఎల్లని మొక్కలు కొన్ని ఉంటున్నాయి. వీళ్ళు రాగానే బాగానే మొక్క వచ్చేసిద్ది, ఫాస్ట్గా వచ్చేసిద్ది. ఇలా ఎత్తనం వేయంగానే మొక్క చక్కగా వచ్చింది. వెంటనే వాక్యం అనగానే అంగీకరిస్తారు. వెంటనే బాప్తీసం, అమ్మ మేము బాప్తీసం తీసుకుంటాం, మాకు ఇష్టం, దేవుడు దేవుడు ఎంత మంచి పనులు చేస్తున్నాడు, ఎంత బాగా చేస్తున్నాడని ఇష్టంగా సంఘంలో కొన్నాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కానీ వాళ్ళ వేరు లోతుగా వెళ్ళాల. ఆ బండ అడ్డొచ్చేస్తుంది. ఈ లోకంలో కొన్ని శ్రమలు కానీ కొన్ని ఏవో చిన్న చిన్న అంశాలు కానీ వాళ్ళకి అడ్డుపడిపోతుంటాయి భక్తికి. వాళ్ళు ఇంకా లోతుగా లేనోళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఈజీగా పడిపోతారు, ఈజీగా వాళ్ళు దేవుళ్ళలోంచి తప్పిపోతారు. ఎందుకంటే రాయి అడ్డొస్తుంది, వాళ్ళు ఒక ఏరు లోతుకి వెళ్ళలేదు కాబట్టి. సూర్యుడు రాగానే ఏమైందంటే అది రాయబడి ఉంది కదా, వెంటనే అన్నీ అమ్మ మేము ఏదైనా చేస్తాం, ఓకే అమ్మ అంటారు. వెంటనే చర్చికి రాగానే అబ్బా వీళ్ళు ఎంత బాగా భక్తి చేస్తున్నారు, అబ్బా వీళ్ళు ఎంత మంచిగా మారిపోయారు, తొందరగా భలే పరిచయం చేస్తున్నారు, భలే అన్నిట్లు క్రమాలకు హాజరవుతున్నారు, అబ్బా వీళ్ళు భలే ఉన్నారే అనిపించిద్ది. కానీ వాళ్ళు సరైన మొక్క కాదని ఎప్పుడు తెలిసిద్ది తెలుసా? సూర్యుడు వచ్చినప్పుడు తెలిసిద్ది. సూర్యుడు వేడి ఎలా ఉంటుందండి, వేడిగా ఉంటుంది కదా. ఆ వేడికి అన్ని మొక్కలు తట్టుకోవాలంటే దానికి ఎంతో బలం లోపల భూమి లోపల ఉండాలి, అప్పుడే అది తట్టుకోగలుగుతాయి. చాలా ఎండాకాలంలో చూడండి కొన్ని మొక్కలు ఎండిపోతాయి, బలహీనమైనవన్నీ ఎండిపోతూ ఉంటాయి. ఆ సూర్యుడు వేడికి తట్టుకోగలిగింది. శ్రమలనే సూర్యుడు వచ్చినప్పుడు, కష్టమనే సూర్యుడు వచ్చినప్పుడు, రోగం అనే సూర్యుడు వచ్చినప్పుడు దాన్ని తట్టుకుని నిలబడగలిగే బలం నీకు ఉండాలంటే నువ్వు లోతుగా వెళ్ళాలి ముందు. అందుకే లోతుగా ప్రార్థన చేసుకోవాలి. ఏదో చిన్న చిన్న ప్రార్థనలు పై ప్రార్థన చేస్తే కష్టం రాగానే ఏంటి నా బతికెట్టు అయిపోయింది, అయ్యో ఏంటి నాకు ఎట్లా అని మనసు వచ్చేస్తుంది ప్రతిదానికి. నువ్వు లోతుగా నీ వేరు వెళ్తే ఆ ఆలోచనలు వేరు, ఆ విశ్వాసం వేరు, నువ్వు ఉండే భక్తి జీవితం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, మీరు త్రోవపడ పక్కన పడిన విత్తనంలాగా ఉన్నారా? వెంటనే మర్చిపోతున్నారా? రెండోది బాగానే ఉంటుంది, కొన్నిసార్లు కష్టం రాగానే, జ్వరం రాగానే, ఎవరన్నా తిట్టంగానే విశ్వాసం మారిపోద్ది. సూర్యుడు రాగానే మాడిపోయినాయి ఇవి, ఎందుకంటే లోతుకి వెళ్ళలేదుగా. ఈ లోతుకి వెళ్ళిన వాళ్ళే అలుగుతారు, ఈ లోతుకి వెళ్ళిన వాళ్ళే ప్రతిదానికి ఫీల్ అయిపోతుంటారు, ఈ లోతుకి వెళ్ళిన వాళ్ళే దేవుళ్ళ నుంచి త్వరగా తప్పిపోతారు. సమాపన చేయుము ప్రభువునకు, దేహము ధనము సమయమును సమాపన చేయు